బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీరియస్ గా దృష్టి సారించింది. కేసులోని దోషులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేతలు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు కమలం పార్టీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ట్యాపింగ్ కేసులో సూత్రధారులను అరెస్టు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. కేసులోని దోషులకు శిక్ష పడేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు లక్ష్మణ్. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు లక్ష్మణ్. భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగవతం బయట పెడుతున్నారు. ఎవరైతే ఇవాళ జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము చేశామని తప్పితే, ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఇచ్చినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తా ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తానన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 2017 కంటే ముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటి ముఖ్యమంత్రి కూడా బాధితుడేనని తెలిపారు విశ్వేశ్వర్ రెడ్డి. బిఎల్ సంతోష్ పై పెట్టిన కేసును పరిశీలించి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్నారు బూర నర్సయ్య. ఆ పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను. ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి. అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, అది డిజాల్వ్ చేయాలి. ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి నష్టము. ఈ రోజు మీరు గమనించాలి, ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ ని ఆర్థికంగా, రాజకీయంగా ఒక క్రిమినల్ గా వాడుకోవటం అనేది ప్రపంచంలో ఇంతవరకు చూడలే. బీఆర్ఎస్ పాలనలో చేసిన అక్రమాలకు శిక్ష పడాలంటే సీబీఐ విచారణ జరిపించాలన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ కళ్లు తెరిపించేందుకే బీజేపీ ధర్నా చేపట్టిందన్నారు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతి విషయానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతుండే. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరం మారిపోయింది. ఏ రోజు కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ అడుగుతలేడు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, గతంలో జరిగినటువంటి ఏ తప్పైనా సరే వాస్తవాలు బయటకు రావాలా, దోషులకు శిక్షలు ఖరారు కావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే సాధ్యమవుతుంది. అధికారం ఉందని మరి చేసిన ప్రమాణం కూడా పక్షపాతంతో చేయము, భయంతో చేయము, మరి ఆ స్వార్థంతో చేయమని చెప్పిన దేవుడి సాక్షిగా చేసిన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించి మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఫోన్ ట్యాప్ ద్వారా బహిర్గతమైనటువంటి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఉదంతాలపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య తెలంగాణ ఈ యొక్క గడ్డ నుంచి మీకు నేను మనవి చేస్తున్నా, తక్షణం 24 hours/7 లో 24 hours లో మీరు సిబిఐకి రికమెండ్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొనలేదు. అనారోగ్యంతోనే హాజరు కాలేదన్నారు పార్టీ నేతలు.